హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా బైక్ అయితే బుక్ చేసుకున్నానని చెప్పాను కదా. ఆ బైక్ బుక్ చేసుకున్నది అయితే మనకు ఇప్పుడైతే 11 days అయితే పడింది. ఇప్పుడైతే మనకి షోరూంలోకి అయితే వెహికల్ అయితే వచ్చిందంట 3502 బ్లాక్. సో అదైతే మనం ఇప్పుడైతే తీసుకోవడానికి అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడు మనం. సో దీనికోసం డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా వీడియోలు అయితే 2 వీడియోలు చేసి పెట్టాను. ఒకటి వచ్చి మంత్లీ ఈఎంఐ ఎంత పడుతుంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, రోడ్ ట్యాక్స్ ఎంత పడుతుంది అనేది మొత్తం డీటెయిల్గా అయితే వీడియో చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఒకసారి అయితే వీడియో అయితే చూడండి ప్రాపర్గా. చూసిన తర్వాత అయితే వీడియో చూడండి, ట్రై చేయండి. ఇప్పుడైతే మనం వెహికల్ తీసుకోవడానికి అయితే వెళ్తాం. లెట్స్ గో. గైస్, మనకి షోరూంలో అయితే 3 డాక్యుమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. 3 డాక్యుమెంట్స్లో వచ్చి ఫస్ట్ది వచ్చేసి ఇన్వాయిస్ మాట. ఇన్వాయిస్ అయితే ఇచ్చారు మనకి. నెక్స్ట్ వచ్చి ఇన్సూరెన్స్ అయితే ఇచ్చారు మనకి. దీని తర్వాత అయితే మనకి టీఆర్ అయితే టెంపరీ రిజిస్ట్రేషన్ అయితే వాట్సాప్లో సెండ్ చేయడం జరిగింది. మీరు ఏ బైక్ తీసుకున్నా షోరూంలో ఖచ్చితంగా ఈ 3 డాక్యుమెంట్స్ అయితే తీసుకోవాలి. సో ఫైనల్లీ మనం తీసుకునే బైక్ అయితే ఇదేనమాట. మనమైతే ఈ వెహికల్ తీసుకునేటప్పుడు అయితే నేను ప్రాపర్గా అయితే మొత్తం అంతా చెక్ చేసుకున్నాను. ఎక్కడైనా గీతలు పడ్డాయా లేదా ఏమైనా తేడా ఉందా సంథింగ్ అంతా మొత్తం అంతా చూసుకొని అయితే ఈ వెహికల్ తీసుకోవడం జరుగుతుంది. మీరు కూడా ఒకసారి అయితే ప్రాపర్గా మొత్తం అంతా చెక్ చేసుకున్న తర్వాత అయితే బండి అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. దీని తర్వాత బైక్ అయితే ఎలా డ్రైవ్ చేయాలని మొత్తం అంతా డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాను. ఒక బై అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు మాత్రం యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకే, స్టార్టింగ్ ఆన్ చేస్తుంది. మీకు ఏమైనా ఫోన్ కాల్ వచ్చిందంటే ఓకే, ఎన్నొక్కుంటే న్యూట్రల్ ఉండిపోతే నాకు అలాగ అవ్వదంటే స్టాండ్ వేసుకోవచ్చు. స్టాండ్ వేసేసుకోవచ్చు. ఇది తీసుకొచ్చి పక్క సిగ్నల్ స్టాండ్ తీసుకపోతే సిగ్నల్ పక్క సిగ్నల్, ఇది పక్క సిగ్నల్. ఇంకా మీకు ఏమన్నా దాంట్లో తెలియాలంటే టైము సిస్టమ్ అన్న డిస్ప్లే చూపించు. ఇది డిస్ప్లే మీరు టైం సెట్ చేసుకోండి. ఇదేమో కలర్ మార్చుకోవడం డిస్ప్లే. ఓకే, ఇది కలర్ మార్చుకోండి. ఇలా వస్తుంది రెండు కలర్స్ వస్తాయి. డిస్ప్లే థీమ్ మార్చుకోవడానికి. ఓకే, ఇలా ఒక కలర్ మీకు ఏ కలర్ కంటే ఈ కలర్ కావండి కలర్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ బటన్స్ ఓకే ఓకేనా, అయిపోయింది. కలర్ మీకు ఫస్ట్ వచ్చే కలర్ ఇది. మీకు టైమింగ్ వస్తే టైమింగ్ అది బ్లూటూత్ అన్నట్టు సెట్టింగ్స్ టైమింగ్. టైం ఎంత అవుతుంది ఇప్పుడు ప్రెసెంట్? టైం ఎంత అవుతుంది? టైం ఎంత అవుతుంది? 6:47 పెడదాం. 48 మరి 9 కలాలి. ఓకేనా, ఆఫ్టర్నూన్ ఇది ఒకటి కిందకి ఒకటి
ఓకే ఈ సెట్టింగ్స్ అన్ని చూసుకుంటే ఇంకా బేసిక్ అక్కడి నుంచి బండి ఎట్లా ఫుడ్ స్పేస్ ఎలాగా ఉంది ఎట్టింగ్ లైట్ చేస్తాం మనోడే చూడండి ఎట్టింగ్ లో కొంచెం ఎక్కే ఫస్ట్ ఎయిడ్ తీసుకెళ్ళి పెట్టబోయారు ఇలా పెట్టుకోండి ఇలాగే పెట్టు సార్ పెట్టేటప్పుడు ఇలా పెట్టి వెళ్ళిపోతుంది ఇది ఎలా పైన పెట్టినా వైట్ అయిపోతుంది ఇలా పెట్టినా వైట్ ఎక్కడి నుంచి పెట్టాలా కింద నుంచి పెట్టుకోండి అలా పెట్టించుకోవచ్చు మీరు మామూలుగా అయితే రాదండి ఎలా కదా కిప్ అవుతుంది ఈగలు నొక్కి లాగా ఓకే గాయస్ ఇక్కడైతే చూడండి ఫస్ట్ సర్వీస్ నుంచి 7th సర్వీస్ వరకు ఎన్ని కిలోమీటర్ల లోపు మీరు రావాలనేది మొత్తం డీటెయిల్స్ మనీతో మొత్తం సహా పెట్టినా సరే అయితే చూసుకోండి. మీకైతే ఈ వీడియో నచ్చినా లేదా ఇన్ఫర్మేటివ్గా అనిపించినా దయచేసి అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. థ్యాంక్ యూ.